ఆలోచన చెప్పేటువంటి వాడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. 9:6 యెషయా గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఆయన ఆలోచనకర్త అని దేవుని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంటుంది. బోధ అనేటువంటిది ఆలోచింపచేయడం. ఒక టీచరు విద్యార్థికి బోధిస్తాడు. ఏం బోధిస్తాడు? అప్పటి వరకు వాడి మనసులో లేనిది, వాడికి తెలియనిది, వాడు గుర్తుపట్టనిది మాస్టర్ ఏం చేస్తాడు అంటే, అరే ఇది ఆ, ఇది ఏ, ఇది స్మాల్ ఏ, ఇది క్యాపిటల్ ఏ, ఇది స్మాల్ బి అని చెప్పేసి హీ విల్ ఇంటెండ్, ఆ స్టూడెంట్కి ఇంటెండ్ చేస్తాడు, ప్రేరణిస్తాడు. ఆ ప్రేరణ బట్టి స్టూడెంట్ ఏం చేస్తాడంటే దాన్ని గుర్తుపట్టడం, దాన్ని నేర్చుకోవడం అనేటువంటిది చేస్తాడు. దట్ ఈస్ గాడ్. అది మాస్టర్ అంటే. కనుక గమనించవలసినటువంటి విషయం, యేసుక్రీస్తు బోధకుడు అంటే ఉట్టికే బోధకుడు కాదైనా, ఆయన ఆలోచనకర్త. ఆలోచనలు ఆయన నుంచే పుట్టుకొస్తాయి, ఆలోచనలు ఆయన నుంచే వస్తాయి. ఆయన ఇచ్చే ఆలోచన చాలా ప్రాముఖ్యం, ఆయన ఇచ్చే ప్రేరణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక 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 స్టూడెంట్ని ఒక టీచర్ ఎలాగైతే ప్రేరేపితం చేస్తాడో, చదవడం కానీ, రాయడం కానీ, నేర్చుకోవడం కానీ, మోరల్ ఇష్యూస్ కానీ, ఇలా నైతిక విలువలు కానీ, సామాజిక విలువలు కానీ, ఇవన్నీ ఎలాగైతే ఒక ప్రేరేపించి ఒక విద్యార్థికి నేర్పిస్తాడో, అది కదా బోధ అంటే. అదే కదా మరి. అలా బోధించగలిగినటువంటి వాడు, ఆలోచింపచేయగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు మిత్రులారా. అందుకే ఆయన గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి అని చెప్తాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అంటే డబ్బులు వీటిగా తీసుకోండి. ఏ సంపద అంటే అది బుద్ధి జ్ఞానము యొక్క సంపద. అందుకే బుద్ధి జ్ఞానముల అనే పదం ఉపయోగించాడు అక్కడ. వాటి యొక్క సర్వ సంపదలు యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నవని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. సామెతలు 8:14 ఒక మాట ఈయన సొలొమోను మహారాజు గారు చెప్తారు. 8వ అధ్యాయం 14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము అన్నాడు. ఆలోచన చెప్పడం, లెస్సైన జ్ఞానం ఇవ్వడం ఆయన వశంలో ఉంది అని దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మిత్రులారా. వాట్ మై మెసేజ్ ఈస్, నా సందేశం ఏంటి మిత్రులారా? ఒకసారి మీకు మరలా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను నేను. ఆయన బోధకుడు. ఆయన సమాజ మందిరాలకు వెళ్ళి చాలా చోట్ల బోధించాడు. ఆయన బోధించాడు, ఆయన అంటే నేర్పించాడు, ఆయన వివరించాడు, ఆయన తెలియపరిచాడు. ఆయన అంతకుముందు తెలియనటువంటి సంగతులు